చిత్తూరు జిల్లాలోని ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు బరితెగించారు. సంఖ్యాబలం లేకపోయినా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి టీడీపీలో చేర్చుకునేందుకు సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. అయినా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు లొంగకపోవడంతో భారీగా డబ్బులు ఎరవేస్తున్నారు. నోట్ల కట్టలతో ఉన్న సూట్ కేసులతో కౌన్సిలర్ల ఇళ్ల వద్దకు వచ్చి బేరసారాలాడుతున్నారు. తమ మాట వినకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నారు. గతంలో కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 19, టీడీపీ 6 వార్డులు గెలుచుకున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ తన అధికార బలాన్ని ప్రయోగించి ఏకంగా చైర్మన్తో పాటు మరో 3 కౌన్సిలర్లను లాక్కుంది. డాక్టర్ సుధీర్ చైర్మన్ పీఠానికి రాజీనామా చేయడంతో మళ్లీ ఎన్నిక తప్పనిసరైంది. రేపు జరగనున్న చైర్మన్ ఎన్నికలో ఎలాగైనా మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు టీడీపీ నేతలు ఆపసోపాలు పడుతున్నారు. చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే కోరం ప్రకారం 13 మంది సభ్యుల బలం అవసరం. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి 14 మంది సభ్యులు ఉన్నారు. పూర్తి మెజారిటీ ఉంది. టీడీపీకి వైఎస్ఆర్సీపీ నుంచి లాక్కున్న 4తో కలిపి 10 మంది సభ్యులు ఉన్నారు. చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే పార్టీకి మరో 3 సభ్యులు కావాల్సి ఉంది. దీంతో టీడీపీ నేతలు 3 కౌన్సిలర్లకు ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లతో టీడీపీ నేతలు బేరసారాలు ఆడుతున్నట్లు తెలుస్తోంది. 4-5 రోజులుగా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కుప్పం పట్టణంలో తిరగాలంటే 4 ఏళ్లు కష్టాలు తప్పవని 2 టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బెదిరించినట్లు సమాచారం. ఎలాగైనా 3 కౌన్సిలర్లను అధికార పార్టీలో చేర్చుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక రేపు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి 100 అడుగుల దూరంలో 144 సెక్షన్ను అమలు చేసి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ్టి నుంచే మండల పరిషత్ కార్యాలయం చుట్టుపక్కల రాకపోకలను నిషేధించారు. భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.